ప్రభాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బర్త్డే విషెస్ అనమాట, బర్త్డే బ్యాండ్ రైటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకున్నాను, కొత్తగా ట్రై చేశాను, మీకైతే నచ్చిద్ది. అండ్ బర్త్డే బ్యాండ్ రైటింగ్ చేయమని చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. అందుకే చాలా రోజులు అయిపోయింది మనం చేయక, అందుకే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఎందుకంటే కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ఇంకా వాట్సాప్ అండ్ ఫేస్బుక్ అండ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఛానల్ మీకు కొంచెం ఫాలో అవ్వండి, ఇంకా కొంచెం ఫాలోవర్స్ అయితే రావాలన్నమాట. మనకు ఇప్పుడు దానికైతే ఒక 550 అలా ఉన్నారు. మీరు ఇంకా కొంచెం సపోర్ట్ చేసి ఫాలో అయితే ఇంకా కొంచెం బూస్టింగ్ లాగా అయితే ఉంటుంది అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఫస్ట్ వన్ మనం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫస్ట్ ఆల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆల్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరైతే పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిక్ని అయితే మీరు బ్యాక్గ్రౌండ్తో ఇలా పెట్టేసుకోండి, ఇలా మిడిల్లో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒపాసిటీ ఒక 30 పెట్టేసేయండి. అండ్ ఎరేజర్ తీసుకొని ఇక్కడ ఒపాసిటీ ఒక 20-25 అలా పెట్టేసి ఫెదర్ ఒక 70 అలా పెట్టేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఎరేజ్ అయితే చేయండి సైడ్ లమ్మటి నీట్గా ఇలా అయితే మీరైతే ఇలా నీట్గా ఎరేజ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఇటు సైడ్ కూడా ఎరేజ్ చేయండి. ఓకే, 2 సైడ్స్ మీరు ఎరేజ్ చేయాలన్నమాట. ఈ ఎడ్జెస్ కనపడకూడదు మనకు. ఇలా నీట్గా ఇలా వచ్చేసి అరేంజ్ చేసేయండి. ఇలా అయితే నీట్గా అరేంజ్ చేసేయండి, మీకు ఫెదర్ లైన్ అనేది కనబడకుండా. ఓకే, ఇలా నీట్గా అరేంజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఒపాసిటీ ఒక 25 పెట్టేసేయండి. 60-50 అలా పెట్టేసుకోండి, బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక చైర్ పిక్ అయితే ఇస్తామన్నమాట. చైర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ చైర్ని సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేసి ఇలా బాగా జూమ్ చేసేయండి. జూమ్ చేసి ఇలా సైడ్కి పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఫ్రెండ్ కానీ బర్త్డే ఎవరిదైతే వాళ్ళ పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేసేసుకోండి. ఓకే, ఇలా రొటేట్ చేసి ఇలా సైడ్కి ఆ కుర్చీలో కూర్చున్నట్టు ఇలా అయితే పెట్టేసింది. ఓకే, ఇలా పెట్టేసి ఎరేజర్ తీసుకొని ఇదైతే ఎరేజ్ చేసేయండి. ఐ మీన్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఆ ఎరేజ్ అయితే చేసేయండి. ఓకే, ఇలా నీట్గా ఎరేజ్ చేసేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకొని కలర్ మీకు నచ్చిన కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ కలర్ అయితే స్కై బ్లూ కలర్ అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రభాస్ అయితే మనమైతే అంటే బర్త్డే బాయ్ ఉంటాడు కదా, వాళ్ళ ఫ్యాన్
అంటే ఫ్యాన్ కానీ సంథింగ్ వాళ్ళకి ఇష్టమైన పర్సన్ అయితే మీరు ఇలా పెట్టాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 3 అని క్లిక్ చేసాను. 3 అని పెట్టుకోవచ్చు, లేకపోతే పైన అని పెట్టుకోవచ్చు. నేనైతే 3 అని క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఇష్టమైన పర్సన్ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇది పిఎన్జిగా ఎలా కట్ చేయాలని చాలా వీడియోస్లో చెప్పాను, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఇలా పెట్టేసేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ షేప్స్లో ఈ రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా పెట్టేసేయండి. సెలెక్ట్ చేసి ఒక్క నిమిషం ఇలా జూమ్ చేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి 3 అని క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపాసిటీ ఇలా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సర్చ్లో ఫెదర్ అని అయితే మీరు టైప్ చేయండి. ఓకే, ఫెదర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లైట్ సింబల్ ఉంటుంది. ఆ లైట్ సింబల్ని ఇలా జూమ్ చేసి ఇక్కడ ఇలా పెట్టేసి 3 అని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అప్లై చేయండి. ఇంతవరకు చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ యాడ్ ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ పిఎన్జీని ఇలా తగ్గించేసి ఇలా జూమ్ తగ్గించి ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఒక టెక్స్ట్ అయితే ఇస్తాను అనమాట, బర్త్డే విషెస్ టెక్స్ట్ అనమాట ఇది. ఈ టెక్స్ట్ ని ఇలా జూమ్ చేసి ఓకే ఇలా అయితే పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక టెక్స్ట్ పిఎన్జీ ఉంటుంది. ఆ టెక్స్ట్ పిఎన్జీని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇది కొంచెం క్రాస్గా పెట్టేసి ఇలా అయితే పెట్టేసి ఓకే విష్ ఫ్రమ్ అని ఓకే ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఒక టెక్స్ట్ కానీ ఏదైనా సంథింగ్ ఇస్తాను. ఈ పిఎన్జీని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇలా పెట్టేసి ఇక్కడ ఎరేజర్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ తగ్గించి ఓకే ఇలా లైట్గా ఎరేజ్ చేసేయండి సైడ్ లంకి. ఓకే, నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను. ఇది నీట్గా ఎరేజ్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ ఇలా అయితే నీట్గా ఎరేజ్ చేసేయండి. ఇక్కడ నేను ఎలా ఎరేజ్ చేస్తున్నానో అలా, లేకపోతే నేను టెక్స్ట్ కూడా ఇస్తాను, డైరెక్ట్గా టెక్స్ట్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టేసేయండి. అండ్ ఇలా పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ రాజకీయం కానీ సంథింగ్ పొలిటీషియన్స్ కానీ ఇష్టమైన ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకొని బాగా జూమ్ చేసి ఇక్కడ ఇలా పైన పెట్టాలి. ఓకే, ఇలా బాగా జూమ్ చేసి ఇలా పైన పెట్టేసాను. ఓకే, ఇలా పెట్టేసాను. ఇదైతే మీరు నీట్గా యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా మీరు అన్ని నీట్గా ఇక్కడ యాడ్ చేసేయండి. ఇలా అయితే నీట్గా యాడ్ చేసి వెనక బ్యాక్గ్రౌండ్ కూడా ఏమన్నా ఇచ్చేయమంటే ఇచ్చేయండి. ఓకే, ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, అండ్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీకు ఈ ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.